ఆపరేషన్ సింధూర్ 2.0 నాన్ స్టాప్ కవరేజ్ కు స్వాగతం. నేను సతీష్. జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తోంది. జమ్మూలోని బారాముల్లా, కుష్వార్, బందీపురా, పూంచ్, రాజౌరి జిల్లాల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. సామాన్య ప్రజలు నివాసాలపై పాక్ కాల్పులకు తెగబడుతోంది. ఉదయం జరిపిన కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మరోవైపు పాక్ దాడులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. పాక్పై ప్రతిదాడితో విరుచుకుపడుతోంది. మరోవైపు ఎల్ఓసి ప్రాంతాల్లో పాఠశాలలకు బంద్ ప్రకటించారు. 2 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ అధికారులు అటు నిర్ణయం తీసుకున్నారు. జమ్మూలో ఉదయం నుంచి యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం జరగొచ్చని భద్రతా బలగాలు సూచించాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొంటున్నాయి. With rubble, huge craters, because the panicked residents is a devastating image which is from the Poonch city. The residents in hurriedness and పాకిస్తాన్కు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. అయినా పదే పదే భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయిన భారత్ పాక్లోని ఉగ్రవాదులుంటున్న కీలక స్థావరాల లక్ష్యంగా దాడులు చేస్తోంది. అందులో అత్యంత కీలకమైన ప్రాంతం బహవాల్పూర్ ఒకటి. ఈ ప్రాంతాన్నే భారత్ ఎందుకు టార్గెట్ చేసిందనేది చూస్తే అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బహవాల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. అందుకే దానిపై దాడి చేసి భవనాన్ని నేలమట్టం చేశామని భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ స్పష్టం చేశారు. మనం ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు ఎల్ఓసి వెంబడి పాక్ తెగబడుతున్న కాల్పుల నేపథ్యంలో అటు జనావాసాలపై కాల్పులకు తెగబడుతున్నారు. ఈరోజు ఉదయం చేసిన దాడుల్లో ఒక మహిళ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. అయితే పాక్ దాడులను భారత్ సైన్యం విజయవంతంగా తిప్పికొడుతోంది. మనం చూస్తున్నాం అటు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఎల్ఓసి వెంబడి జరుగుతున్న దాడులకు సంబంధించి అంటే ఇల్లు ఏ విధంగా దెబ్బతిన్నాయో, అలాగే పాక్ షెల్లింగ్ చేస్తుండడం, పాక్ గుళ్ళ వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఇంట్లోకి వచ్చి గుళ్ళు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి అంత గట్టి షాక్ ఇచ్చినా, గట్టి బుద్ధి చెప్పినా ఇంకా పాకిస్తాన్ మాత్రం ఎస్ వీఆర్ ఇన్ లైవ్ అని చూపించుకోవడానికి చెదురుమదురుగా ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. నిన్నటకు మించి ఈరోజు పాకిస్తాన్కు భారత్ గట్టి షాక్ ఇవ్వబోతుందని ఉదయం నుంచి మనం 10 టీవీ డిబేట్లో మీరందరూ వాచ్ చేసే ఉంటారు. అటు మేజర్ భరత్ రెడ్డి కానీ, అలాగే మేజర్ కృష్ణారెడ్డి కానీ, చాలామంది ప్రముఖులు, ఎయిర్ ఫోర్స్ మాజీ మార్షల్ ఏపీ నాయుడు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎంతకు మించి ఈసారి ఈరోజు ఉండబోతోంది అంటూ చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అటు ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తున్నారు. ప్రధానంగా ఎల్ఓసి కానీ, అలాగే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రధాన ప్రాంతాల్లో ఎక్కడా ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులకు, సిడిఎస్కు దిశానిర్దేశం చేశారు. మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ రివర్స్ అటాక్తో పాక్ చుక్కలు చూస్తోంది. ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని ప్రయోగాలు చేసినా పాక్ తోక ముడవాల్సి వస్తోంది. ఇండియన్ ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక, శక్తి లేక సరిహద్దుల్లో పాక్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. మనం స్క్రీన్పై స్పష్టంగా చూడొచ్చు. సైనిక పోస్టులను భారత్ ఆర్మీ దళాలు విజయవంతంగా బ్లాస్ట్ చేశాయి. ప్రధానంగా ఈ సైనిక పోస్టుల్లో ఉగ్రవాదులు బంకర్లో దాగున్నారంటే పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదుల మధ్య సంబంధం ఏ స్థాయిలో ఉందో మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. అలాంటి సైనిక పోస్టులను భారత సైన్యం ఈరోజు తునాతునకలు చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లతో పాక్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భారత దాడిలో పాక్ పోస్ట్ కుప్పకూలిన దృశ్యాలు ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మీరు చూడొచ్చు సైనిక పోస్ట్ను భారత దళాలు విజయవంతంగా కుప్పకూల్చిన దృశ్యాలు. అదే పాక్ మిలిటరీ పోస్టుపై భారత దళాలు చేసిన దాడితో పాక్ మిలిటరీ పోస్ట్ కుప్పకూలిన దృశ్యాలు ఈ వీడియోలో మనం చూస్తున్నాం. అయితే ఏ సెక్టార్లోని పోస్టును నేలకూల్చారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. సరిహద్దుల్లో పాక్ డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పుకొడుతున్నామని భారత సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు 50 డ్రోన్లను కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు పాక్ మిలిటరీ పోస్టులను ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారో మన భారత దళాలు చాలా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. దాదాపు ఇప్పటి వరకు 6 నుంచి 7 సైనిక పోస్టులను మిలిటరీ పోస్టులను అటు భారత ఆర్మీ విజయవంతంగా ధ్వంసం చేసింది. మీరు ఆ దృశ్యాలని 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే ఒక రకంగా పాకిస్తాన్ ప్రయోగిస్తున్న షెల్లింగ్, పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను తిప్పికొట్టడమే కాకుండా ఇవి ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో, ఎక్కడి నుంచి అయితే పాక్ మిలిటరీ ఆపరేషన్స్ చేస్తుందో వాటిని రాడార్ సహాయంతో ఫైండ్ అవుట్ చేసి భారత ఆర్మీ చాలా విజయవంతంగా వాటిని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే భారత ఆర్మీ సమాయత్తత ఏ స్థాయిలో ఉందో అనటానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇది మనందరికీ గర్వకారణం. మొన్న ఉగ్ర స్థావరాలపై చీమ చిటుక్కమనకుండా దాడి చేయటం కానీ, నిన్న పాకిస్తాన్ నిన్న ఉదయం క్షిపణులను ప్రయోగించుకున్నప్పుడు అటు విజయవంతంగా తిప్పికొట్టడం కానీ, దానికి రిటార్ట్గా పాకిస్తాన్ నగరాలపై సైనిక స్థావరాలపై చాలా విజయవంతంగా అటాక్ చేయటం కానీ, నిన్న రాత్రి జరిగిన లో లెవెల్ డ్రోన్ అటాక్ను, అలాగే జమ్మూ కానీ మిగతా సరిహద్దుల్లో అటాక్ను, F-16 JF-17 మిసైల్ దాడులు కూడా విజయవంతంగా ఎదుర్కోవటంలో కానీ, అంటే ఏ విధంగా చూసినా భారత ఆర్మీ ముందు పాకిస్తాన్ ఆర్మీ తీసికట్టు అన్నట్టుగా మన భారత ఆర్మీ తన యొక్క ప్రతిభా పాఠవాలను అటు ప్రధానంగా ప్రదర్శిస్తోంది. అటు S-400 కానీ, మిగతా మిసైల్స్ కానీ, ఆకాష్ కానీ, బ్రహ్మోస్ కానీ ఏవి ఎక్కడ ఉన్నా, లేదంటే పాకిస్తాన్ నుంచి తెచ్చిన కానీ, రష్యా నుంచి తెచ్చిన సుఖోయ్ కానీ, అంటే ఎలాంటి మనం వెపన్స్ వాడుతున్నప్పటికీ ప్రధానంగా వాటిని ఉపయోగించడంలో, వాటిని వినియోగించడంలో, అలాగే శత్రు దేశం నుంచి అటు వేలాదిగా వస్తున్న డ్రోన్లను చాలా ధైర్యవంతంగా S-400 వెహికల్ దగ్గర ఉండి అడ్డుకోవటంలోనూ మన భారత ఆర్మీ ధైర్య సాహసాలను ఉదయం నుంచి గతంలో ఆర్మీలో పనిచేసిన మేజర్స్ కానీ, కల్నల్స్ కానీ, ఎయిర్ మార్షల్స్ కానీ చాలా అభినందిస్తున్న వాతావరణం అయితే మనకి కనిపిస్తోంది. ఎందుకంటే టెక్నాలజీని సవ్యంగా వాడుకోవటం, శత్రువుని డైవర్ట్ చేయటం, అలాగే శత్రు దాడులను తిప్పికొట్టడం, వెంటనే దానికి ప్రతిస్పందనగా అంతకు మించి, అంటే మనకి 1 కొడితే మనం 10 కొడతాం అన్నట్టుగా భారత ఆర్మీ గత 3 రోజులు వ్యవహరిస్తున్న తీర్పు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం LOC వెంబడి పాక్ మిలిటరీ పోస్టులను చాలా విజయవంతంగా డిస్ట్రాయ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గత 3 రోజులుగా LOC వెంబడి పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతోంది, జనావాసాలను టార్గెట్ చేస్తోంది. ఇందులో కొందరు పాకిస్తాన్ అటు కొందరు జమ్మూ కాశ్మీర్ పౌరులు కూడా మరణించిన పరిస్థితి మనకి తెలుసు. అయినప్పటికీ కూడా ఇంక విజయవంతంగా పాక్ ఆర్మీ చేష్టలని అటు భారత ఆర్మీ తిప్పుకొడుతున్న పరిస్థితి అయితే ఉంది.